కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల రగడ మళ్లీ రాజుకుంది. జిల్లాలోని చింతమానేపల్లి మండలం దిందా గ్రామంలో అటవీ అధికారులకు పోడు రైతులకు మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివాదాస్పద భూముల్లో మొక్కలు నాటడానికి వెళ్లిన అటవీ శాఖ అధికారులను గ్రామస్తులు పోడు రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు సుమారు 20 మంది పోడు రైతులను అదుపులోకి తీసుకుని కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ కు తరలించారు. న్యాయంగా తమకు దక్కాల్సిన భూములను అటవీ అధికారులు లాక్కుంటున్నారని, ఆ భూములే తమకు జీవన ఆధారమని రైతులు వాపోతున్నారు. కసుకోసుకుంటామని చేనులకు పోతే మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి మమ్మల్ని బట్టి అందరిని ఆడోళ్ళని మగోళ్ళని ఇలా కాకరాళ్ళ బులోళ్ళ తెచ్చి ఉతికి మమ్మల్ని మొత్తం బట్టి కాటుకోటు వెలుగు ఉతుక్కుంటా పిల్లల తెచ్చి దించి మాకు నొప్పి లేచి మొత్తం బొక్కలని కాటుకోట అయినాయి. ఒక్కొక్కరి మెడలు ఎరిగినాయి, ఒక్కొక్కరి పుత్తెలు పోయినాయి. పెద్ద ఘోరమైన శిక్షతో తెచ్చి మమ్మల్ని తెచ్చి ఇక్కడ ఇడిచి వదిలేసిండ్రు. కూడు లేదు, కుమ్ము లేదు. ఇక్కడ మేము కూటికి జత్తాను. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇదే పరిస్థితి. ఎన్ని రోజులు ఈ పరిస్థితి? మేము జాగాలు లేక మేము ఎట్లా బతుకుడు? టెన్షన్లో పోయించారు. మాకు 1 సెంటు జాగా కూడా పట్ట జాగా అనేది లేదు. మా బతికే దాని మీద. మాకు అది తప్ప ఇంకా వేరే పని రాదు. మేము చేసేది అదే పని. అందుకోసమనే మేము 1 సంవత్సరం చూసిన మొత్తం ఊరిది బంద పెట్టిండ్రు. కొందరిని టెంచవతల పోయింది దున్నుకున్న, అది టెంచవతలు ఉన్నదాన్ని దున్నుకున్నారు. మేమేం చేసి బతుకుడు అని మేము ఆ టెంచిలో పోయిన జాగానే మేము కొన్ని కందులు పోసినాము, కొంత చెత్త కొత్తన్నాము. రోజుకు వీళ్ళు రోజు అచ్చుడే మమ్మల్ని అద్దానుడే. మేము సావుకైనా సిద్ధము. అది లేక మేము బతకలేము. 2 సంవత్సరాలు అవుతుంది. మా చేనులలో పోతే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి అడ్డుకుంటాను. పంట వేయనిస్తలేరు. మమ్మల్ని ఎక్కడికి ఇవ్వడం, ఏ చేనులలో కూడా పోనిస్తలేరు. ఊరు పక్కల వచ్చి ఫెన్స్ కొట్టిండ్లు. ఇక కొట్టిన తర్వాత ఇక పోయిన సంవత్సరం ఎవరిని పంట వేసుకొనియాలి, ఈ సంవత్సరం అన్నా వేసుకొని ఇస్తారని చేనులలో పోతే గింట కసు కోయడానికి పోతే ట్రాక్టర్లు తీసుకొచ్చిండ్లు, పోలీసులను తీసుకొచ్చిండ్లు, బస్సులు తీసుకొచ్చిండ్లు, జీబులు తీసుకొచ్చిండ్లు కొట్టడానికి. మొత్తము ఎట్లా దొరికితే అట్లా ఆడోళ్ళని చూడలే, మగోళ్ళని చూడలే, అందరిని పట్టుకొని వచ్చి గుంజుకుంటా తెచ్చి జీబులలో వేసి. మరోవైపు ఈ వాదంపై కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ అప్పయ్య స్పందించారు. చింతమనేపల్లి మండలం కడసేరళి రేంజ్ పరిధిలో సుమారు 31% అటవీ భూమి ఆక్రమణకు గురైందని ఆయన తెలిపారు. ముఖ్యంగా దిందా ప్రాంతంలో 1600 ఎకరాల భూమి ఆక్రమణలో ఉండగా మానవతా దృక్పథంతో తాత్కాలికంగా 800 ఎకరాల్లో స్థానిక రైతులు వ్యవసాయం చేసుకునేందుకు అనుమతి ఇచ్చామని స్పష్టం చేశారు. రైతులు ప్రతి ఏడాదికి అడవిని ఆక్రమించుకుంటూ పోతూ ఉంటే వన్యప్రాణులు ఎలా బతుకుతాయని ప్రశ్నించారు ఆయన. మనకు కాగజ్ నగర్ అటవీ డివిజన్ లో ఉన్న కర్జల్లి రేంజ్ లో దిందా ప్రాంతంలో ఈ రోజు అటవీ శాఖ తన ప్లాంటేషన్ పనులను చేపడుతుండగా కొంతమంది పోడు రైతులు వచ్చి ఇది అడ్డుకోవడం జరిగింది. దీనిని అటవీ శాఖ వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తున్నది. అటవీ శాఖ తను చేపట్టే కార్యక్రమాలు అడ్డుకోవడం అనేది నేరం. ఇలాంటి కార్యక్రమాలు కనుక ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కాగజ్ నగర్ అటవీ ప్రాంతం అనేది తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల యొక్క రిమోటెస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి అత్యంత సున్నితమైన అటవీ ప్రాంతం. ఇక్కడ పెన్గంగా, వైన్గంగా, వార్ధ, ప్రాణహిత జీవనదులు ఉండడం వల్ల పులులతో పాటు ఇతర రకాల వన్యప్రాణులన్నీ కూడా ఎక్కువ సంచరిస్తుంటాయి. అయితే గత కొద్ది కాలంగా చూస్తే పులికి మనిషికి లేదా జంతువులకు మనుషులకు మధ్య సంఘర్షణ ఎక్కువగా జరుగుతున్నది. గడిచిన 10 సంవత్సరాల్లో మీరు చూసుకుంటే దాదాపు 7 వ్యక్తులు అడవి జంతువుల దాడిలో చనిపోయారు. దాదాపు 14 మంది వ్యక్తులు గాయపడ్డారు తీవ్రంగా. అలాగే 262 పశువులు చంపబడ్డాయి. దానికి పరిహారంగా అటవీ శాఖ 85 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ మనిషికి జంతువుకు మధ్య జరుగుతున్న సంఘర్షణ ఎందుకు జరుగుతున్నది అంటే ఇట్లా విచ్చలవిడిగా అటవీ ఆవాసాలను ఆక్రమించడం వల్లనే జరుగుతున్నది. ఈ ప్రాంతంలో దాదాపు 31% అడవులు ఆక్రమణలో ఉన్నాయి. సో ఈ ఆక్రమణను ఇలాగే కొనసాగితే, ఈ ఆక్రమణను మనం అడ్డుకోకపోతే ఈ జంతువుకు మనిషికి మధ్య సంఘర్షణ ఇంకా భవిష్యత్ తరాలను కూడా వెంటాడుతూనే ఉంటది.